ఇచ్చేవాళ్ళని ఆయన అడగడం జరిగింది. ఆయన అప్పుడు కూడా స్పందించడం జరిగింది. గారిని అప్రూవల్ చేసుకున్నారు. కానీ ఈ 4 నెలల్లో మేము చేసిన పనులు 5 ఎకరాల స్థలాన్ని నవంబర్ 8వ తారీఖు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యాదగిరి కూడా మమ్మల్ని పిలిపించారు. స్థలం ఏమంట సార్, మీరు కేజీఎఫ్ మీటింగ్ లో కమ్మవారంటేనే అన్నప్రసాద సత్రాన్ని కళ్యాణ మండపాన్ని కట్టుకొని మేమందరికీ సేవ చేస్తాం అందిస్తామని అడగటం, ఆయన యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఎన్ని రోజులైన టైం కేటాయించగలం, తిరగలం కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి మళ్ళీ సంఘాన్ని స్థాపించుకొని పెద్దలు సమాజ వర్గంలోని సామాన్యులకి పేదవారికి ఏదో విధంగా సహాయం చేయాలి దీన్ని స్థాపించి, అలాగే దీని ద్వారా కూడా మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు మేము ఉన్నప్పుడు యాక్టివిటీ చేసాం, ముందుకు తీసుకెళ్తున్నాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు డిసెంబర్ 26వ తారీఖు మా కమిటీ రద్దు అయిపోయింది. వారు వచ్చారు. ఆ కమిటీ వచ్చిన కాడి ఈ రోజు వరకు సంఘ సభ్యుల యొక్క, కమ్మ సమాజం యొక్క, కమ్మ సంఘ సభ్యుల యొక్క, సంఘాల యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఏ రాజకీయ నాయకులన్నా, ఎవరినైనా, ఏ అధికారినైనా మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏ లెటర్, ఎప్పుడు ఏ టైంలో ఏ ప్రయత్నం చేయకుండా పదనాటం పెట్టుకొని ఆ పదవులు పెట్టుకొని వాళ్ళు వెతుకుతూ సమాజానికి ఎన్ని రోజులు మనం ఈ విధంగా చూస్తూ కూర్చుంటాం. కొన్ని సందర్భాల్లో సమాఖ్య స్పందించాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. వేదిక కావాలి, మాకు వేదిక కావాలంటే ఉన్న రాష్ట్ర సంఘంలో ఒక సంఘం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి తెలంగాణని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. మీ అందరికంటే టైం లేదు కాబట్టి స్పందించడానికి సామాన్య సమస్య వారి అవసరాన్ని గుర్తించి స్పందించాలంటే రూట్ లెవెల్లో ఆ కష్టపడి పనిచేసిన వాళ్ళలో ఈ కమ్మ సంఘ సమాఖ్య నాయకులుగా ఉండాలనే ఉద్దేశంతో అవసరమైతే 5 ఎకరాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి సహకారంతో బాగానే రాష్ట్రంలో మన పెద్దవారి సహకారంతో అక్కడ అన్నదాన సత్రం, కళ్యాణ మండపం ఆయన్ని నిర్మించడం, చంద్రబాబు గారు సామాన్య సభ్యులకు ఉపయోగపడే ప్రాజెక్టుని చేపట్టాలనేది మా ఉద్దేశం సార్. ఎందుకంటే అమీర్పేట ముందు నుంచి. నా పేరు గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్, కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 40 సంఘాల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు కూడా హాజరవడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేయాలని చెప్పి, సంఘాలు లేని చోట సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పి విస్తృతమైన సమావేశాలను ఏర్పాటు చేస్తూ సామాజిక వర్గాన్ని ఐక్యం చేస్తూ సామాజిక వర్గంలోని పేదవారి అభివృద్ధికి పాటుపడే విధంగా ఈ సంఘం పనిచేయాలని, అలాగే మన సామాజిక వర్గంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న సామాజిక వర్గాల యొక్క పేదలను కూడా వారికి కూడా సాయం చేసే విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవాలని మాకందరికీ వాళ్ళందరూ సూచించడం జరిగింది. వాటిని కూడా మేము వాటి సూచనలు పాటిస్తూ ముందుకు పోదామని తెలియజేస్తూ, అలాగే ఈ తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్యకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి విషయంలోనూ మాకు అండదండలు ఇస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆయన పోయిన గవర్నమెంట్లో 5 ఎకరాలు స్థలాన్ని శాంక్షన్ చేయించడంలో కానీ, అలాగే కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కానీ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ని నియమించడం విషయంలో కానీ, అలాగే రేపు జరగబోయే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ల విషయంలో కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తాను. మీరు సామాజిక వర్గ యాదగిరిగుట్ట స్థలాన్ని 2500 గజాలని శాంక్షన్ చేయించడంలో కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి, వారి యొక్క పట్టుదల, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తీరుని మేము వారికి సదా రుణపడి ఉంటామని కమ్మ సామాజిక వర్గం తరఫున, మరి కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మొఘల చక్రవర్తులు 1323లో ప్రతాపరుద్రుని అంతమొందించి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన సమయంలో కమ్మ రాజు అయినటువంటి పోలయ్య నాయకుడు 1325లో కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ
ఈరోజు వరంగల్లో జరిగినటువంటి కమ్మ సంఘాల సర్వసభ్య సమావేశానికి సుమారు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి 40 సంఘాలు హాజరవటం జరిగింది. అందరూ కూడా యాదగిరిగుట్టలో ప్రభుత్వం మాకు అలాట్ చేసినటువంటి 2500 గజాలు అతి త్వరలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని తీర్మానించడం జరిగింది. అలానే తెలంగాణ హైదరాబాద్లో ఒక 5 ఎకరాల సైట్ని త్వరగా ప్రభుత్వం కేటాయిస్తే దాంట్లో కూడా కమ్మ సామాజిక వర్గం యొక్క బిల్డింగు నిర్మించి మరి అలానే ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని, అలానే సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలు ఏ ప్రభుత్వం కాపాడుతుందో ఆ ప్రభుత్వానికి కూడా మేము అండగా ఉంటామని, అలానే మొన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సపోర్ట్ చేయమని కోరటం జరిగింది. మేమందరం కూడా ముక్త కంఠంతో ఓకే అనుకొని సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని అమీర్పేట్ సారథి స్టూడియో దగ్గర ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక ముందు కూడా మా సామాజిక వర్గానికి ఎవరెవరు సహాయం చేస్తారో వారికి కృతజ్ఞతాభావంతో మేము కూడా వారంటే ఉంటాము. మరి ముఖ్యంగా తెలియజేసేది మా సామాజిక వర్గం యొక్క మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఎన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకి తీసుకెళ్తూ ఉన్నారు. వారికి మీ అందరి సమక్షంలో ఈ పత్రికా సమావేశంలో మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.